దేనికి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వచ్చినాం. ఇక మీ ఊర్లో అయితే ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ ఇండ్లకి కూడా ఇచ్చినాం. ఇన్ని చేస్తే మీరు కాలేరు కొట్టి ఇట్లా కూర్చోబెట్టారు. ఇప్పుడు మనసు చల్లగా ఉందా, ఎల్లడిగా ఉందా ఏమ్మా? కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వేసినందుకు మొత్తం ఊరు ఉంటుందని నేను అనుకుంటే ఇక్కడ తిని అక్కడ వేస్తే ఎట్లమ్మా? తిని అంటే సర్కార్ సొత్తు. సరే అయిపోయింది. తులంబం గారు వచ్చిన వాళ్ళు చేయొద్దండి, 4000 వచ్చిన వాళ్ళు పెన్షన్ వచ్చిన వాళ్ళు చేయొద్దండి, ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకి 2500 వచ్చిన వాళ్ళు చేయొద్దండి, 2000 వచ్చిన వాళ్ళు చేయొద్దండి. కేసీఆర్ ఇచ్చిన 2000 గతి కదా. కాదమ్మా, నాకు తెలియక అడుగుతా. అమలు గాంధీ 100 చెప్తే అవి అయితాయని ఎట్లా అనుకుంటుంది? నాకు అదొక్కటి అర్థమయ్యేటట్టు చెప్పండి. నాకు అర్థమైతే రోజు ఆలోచిస్తా. ఏదైనా ఒక మాట చెప్తే అనుమానపడతాం మనం, ఇది అవుతుందా మస్తు చెప్తున్నట్టాం. మరి ఇన్ని చేసిన కేసీఆర్ సర్కార్ని వదిలిపెట్టి వాడు 420 అబద్ధాలు చెప్తే అవి ఎట్లా నమ్మిండ్రు, ఎట్లా నమ్మబుద్ధి అయింది అని ఇప్పటికి అర్థమవుతుంది. నాకైతే అర్థమవుతలేదు. ఎందుకు నమ్మాల్సి వచ్చిందో చెప్తే లోపం ఏడుందో తెలుసుకుంటాం మేము కూడా. ఇక ఊరికే జనానికి ఏం పని చేయొద్దు, కొత్తగా నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏం పని చేయొద్దు, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఉట్టి అబద్ధాలు చెప్పి డబ్బులు ఇప్పించుకొని గడిపేస్తే అయిపోతుంది. అదే మంచిది కదా ఏమ్మా? ఏమన్నారు? చేసింది అయిపోయింది కదా. సరే ఇక మళ్ళా కోడి గొంతు కోయకండి ఏమ్మా? ఇప్పుడన్నా కారుకేస్తారా? ధైర్యంగా చెప్పండి, ఏదో మాట చెప్పండి, గట్టిగా చెప్పండి. సరే నేనేం మిమ్మల్ని చిన్నపుచ్చుతలేదు, కానీ మీ ఒక ఊరు కాదు, తెలంగాణ అంతా అట్లే అయింది. ఏమవుతుందంటే మనుషులకు దినం నెమ్మదిగా తింటుంటాం అనుకో. ఓనాడు పప్పు, ఓనాడు పుట్టికూర పప్పు, ఓనాడు టమాటా కూర, ఓనాడు ఆలుగడ్డ కూర, ఆదివారం వస్తే చికెను, ఇంకోనాడు మటను, ఇంకోనాడు ఊరుకోడి, ఓనాడు బొడ్రాయని, ఓనాడు పోషమ్మని, ఓనాడు మొగాయనకు బుద్ధి పుట్టింది పొద్దుమొక్కలని రకరకాలుగా తినుకో అలవాటైనాక అన్ని రుచులు తెలిసినాక నాలుకకి ఏమవుతుందంటే చప్పిడి పోయినట్లయితుంది. ఇక ఊకి ఇవన్నీ తిని చప్పిడి పోయినట్లయితే ఇప్పుడు గుడ్డు కారం తిందాం, లేకుంటే ఎల్లిపాయ కారం తిందాం అనిపిస్తుంది. కేసీఆర్ అన్ని చేసినాక గుడ్డు కారం తినాలనిపించి కాంగ్రెస్ తెచ్చుకున్నట్లు దిక్కుమాలి. అంతేనా?